జరగాలి అని కోరుకున్నప్పుడు నువ్వేం చేయాలంటే సమస్యను గుర్తిరిగి త్వరగా నువ్వేం చేయాలంటే సమాధాన పడగలిగే స్థితిలోనికి రాగలగాలి. అట్టి కృప దయచేయును గాక. ఇంకొక మాట కూడా చూడండి, యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పిన మాట అక్కడే 5వ అధ్యాయం 23వ వచనం చూడండి. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించము. బాగా గమనించండి, కొంతమంది స్వభావాలు ఎలా ఉంటాయి తెలిసిన, ఇతగాడే జగడం పెట్టుకుంటాడు. అర్థమవుతుందా? వీళ్ళే జగడం పెట్టుకుంటారు అంటే వీళ్ళే కొడతారు, వీళ్ళే తంతారు, వీళ్ళే ఏమంటే నోటికి వచ్చాడు మాట్లాడతారు. అక్కడికి పోయి ఎవరితో ఒకరితో, మీకు తెలుసు కదా, ఇక మీరున్న ఆ ప్రాంతంలోనో లేకపోతే ఇంట్లో భార్యతో కావచ్చు, భర్త ఎవరితోనే కానీ వీళ్ళే జగడం పెట్టుకుంటారు, వీళ్ళే కొట్లాడ పెట్టుకుంటారు, వీళ్ళే నోటికి వచ్చి మాట్లాడతారు. వీళ్ళైతే చెయ్యి కూడా ఎత్తుతారు, ఇంకా వీలైతే కాలు కూడా ఎత్తుతారు. అర్థమవుతుందా? అన్నీ చేసేసిన తర్వాత నాకేమీ తెలియదు అన్నట్లుగా ఇంట్లో తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ ఉన్నప్పుడు ప్రార్థన చేసుకున్నాం అనిపిస్తుంది కదా నీకు. ఇప్పుడు మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు ఏం చెప్తా తెలిసిన, ఒరే ఇప్పుడే కదరా ఆడ తిట్టింది, ఇప్పుడే కదరా ఆడ కొట్టింది, ఇప్పుడే కదరా అనరాని మాట్లాడినది, ఇప్పుడే కదరా జగడం పెట్టుకుని, ఇప్పుడే కదరా గలాట పెట్టుకున్నది, మళ్ళా ఇప్పుడు వచ్చి స్తోత్రం అంటున్నావా? నీ అర్పణ నాకు అంగీకారమా? కనుక నా మాట విని మొదట వెళ్ళి ఇంకా అక్కడ వ్రాయబడిన మాట కూడా మీకు ఇంకా తెలియజేయాలనుకుంటే, మందిరానికి వచ్చిన నీవు చిల్లర మార్చి లేకపోతే నీకు తగినట్లుగా 10 రూపాయలు లేకపోతే 100 రూపాయలు 1000 రూపాయలు అందులో వేస్తున్నావే, కానుక పెట్టి వేస్తున్నావా లేదా? వేసినప్పుడే నీ అర్పణము అర్పించుచుండగా, అంటే నీ కానుక నువ్వు చెల్లించే ఆ టైములో కూడా దానికి ముందే నువ్వేం చేయాలంట? గట్టిగా చెప్పండి. వాళ్ళ తప్పు లేదు, వాళ్ళు నీ మీదకి జగడానికి రాలా, వాళ్ళు నీ మీదకి తగాదకి రాలా, వాళ్ళు నీ మీదకి కొట్లాటకి రాలా, వాళ్ళు నిన్ను ఏమీ అనలా. నువ్వే వెళ్ళావు, కొట్లాట పెట్టుకొని నువ్వే వెళ్ళావు, జగడం పెట్టుకొని నువ్వే వెళ్ళావు, ఏమంటే తన్నావు, నువ్వే వెళ్ళావు, కొట్టావు, ఏమంటే అన్నీ చేసావు. మరలా ఇప్పుడు వచ్చి స్తోత్రం అంటావు, మళ్ళీ సపట్లు కొడతావు, స్తోత్రం చెప్తావు. ఒకవేళ మైక్ ఇచ్చారనుకో, పాటలు కూడా బ్రహ్మాండంగా చెప్పండి పాడతావు. అయితే కానుక వేసేటప్పుడు కూడా దేవుడు చెప్తాడు, అరే నీ కానుక నేను అంగీకరిస్తానా? నువ్వు వేసే కానుక నాకు అంగీకారమేనా? నీ అర్పణము అర్పించుచుండగా నువ్వేం చేయాలంట? నీ సహోదరునితో మొదట నువ్వు వెళ్ళి, ఎప్పుడు వెళ్ళి? గట్టిగా చెప్పండి ఆ మాట. మొదట, ముందు కానుక కాదు అవసరమైంది, ముందు నువ్వేం చేయాలి? నువ్వు వెళ్ళి సమాధానపడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు సమాధానం కలుగుద్ది? సమస్యను నువ్వు గుర్తిరిగి నువ్వేం చేయాలి అంటే, ఎంత త్వరగా నీవు చక్క పెట్టుకోవాలి అని ఆశపడి వెళ్ళి చక్క పెట్టుకుంటావో అప్పుడు నీకు సమాధానము కలుగును గాక. నా దేవుడు సమాధానముతో నింపును గాక. హల్లెలూయా. మీరు బైబిల్లో మొదటి సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోగలిగితే అక్కడ ఒక భాగ్యవంతుడు ఉంటాడు. ఆ భాగ్యవంతునికి 1000 గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. ఆయన కాపరులు అరణ్యంలో కాసుకుంటూ ఉంటే దావీదుతో ఉన్నవారు ఈ మందకు కూడా కాపలాగా ఉన్నారు. ఒక రోజున ఆ యజమానుడు ఆ పని మనుషుల కోసం వస్తా గొర్రె బొచ్చు కత్తిరించుకునే ఆ సమయంలో పని మనుషుల కోసం విస్తారమైన తినుబండారాలు తీసుకొని వచ్చాడు. ఆ యజమానుడు వచ్చాడని ఎప్పుడైతే ఎరిగారో దావీదు ఏమంటాడంటారే, వచ్చారు కదా గొర్రె బొచ్చు కత్తిరించుకున్న తర్వాత, ఇదిగో మీ దాసులు ఇంతవరకు మీ వాటి కాపలాగా కూడా ఉన్నారు, ఇందులో మీరు ఏమీ పోగొట్టుకోలేదు అని చెప్పి మీకేదో తగింది ఇవ్వండి,
మీకేదో తగింది ఇవ్వండి, మేము అరణ్యంలో బ్రతుకుతా ఉన్నాం కాబట్టి కాస్త వండుకొని తింటాం అని మాటలు చెప్తే ఆడేమన్నాడు తెలిసిన, దావీదు ఎవడు, యెషయి కుమారుడు ఎవడు, యజమాని విడిచిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, నేను ఎవరి కోసం తీసుకొని వచ్చాను, నా పనివారి కోసం తీసుకొచ్చింది కదా ఇది, నా పనివారికి అయితే ఎంతైనా ఇవ్వగలను, ఏదైనా చేయగలను, కానీ ఆడెవడో నాకు తెలియదు, వాడెవడో నాకు తెలియదు, వాడికి నేను ఎలా ఇవ్వగలను అన్న మాటలు మాట్లాడితే ప్రియమైన వాళ్ళరా, ఆ మాటలు వచ్చి దావీదుకు చెప్తే దావీదు అంటాడు, ప్రతివాడు కత్తిని పట్టుకోనరా, వెళ్దాం ఈ రోజున వాళ్ళ సంతతిలో మగవారు లేకుండా చేద్దాం అన్న ఆ మాటలు మాట్లాడితే ప్రియమైన వాళ్ళరా, ఆ మాటలు పని మనిషి అర్జెంటుగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ యజమానురాలుకు చెప్పాడు. ఆ యజమానురాలు ఏం చేసి తెలిసిన, త్వరపడి ఆమె తీసుకుపోయి దావీదుకి ఇస్తే ప్రియమైన వాళ్ళరా, ఆ 35వ వచనం చూడండి, తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె తీసుకుని, నీ మాటలు నేను ఆలకించి నీ మనవి అంగీకరించి తిని, హల్లెలూయా, సమాధానముగా నీ ఇంటికి పొమ్ము. ఎందుకు కలిగింది ఆ కుటుంబానికి సమాధానం గమనించండి. దావీదు కోపం వచ్చింది, దావీదుకు ఏమంటే ఈర్ష్య వచ్చింది, దావీదు కోప్పడ్డాడు, దావీదు ఏమంటే రౌద్రుడైపోయాడు. అరే మనం ఇంత మేలు చేస్తే మనకి కనీసం ఏమైనా చేయలేరా అన్న ఆ మాటలు కూడా అతను మాట్లాడాడు ప్రియమైన వాళ్ళరా. అయితే అక్కడ సమాధానం కలగడానికి కారణం ఏంటి తెలిసినా, ఆమె త్వరపడి ఏం చేసిందంట, సమాధాన పడడానికి వెళ్ళింది, సమస్యను తెలుసుకున్నది. అరే నా యజమాని ఇలాంటి చేశాడా, ఎంత ఉంది కదా, ఆయన ఏమన్నాడు, ఏమడిగాడు, సరే ఇచ్చేస్తే పోతి కదా అని ఈమె త్వరపడి వెళ్ళి ప్రియమైన వాళ్ళరా అక్కడ ఇవ్వడం మనం గమనించగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. కనుక మన వ్యక్తిగత జీవితంలో మనకు సమాధానం కావాలి అని ఆశపడినప్పుడు, కోరుకున్నప్పుడు, దాన్ని వెతికితే, వెంటాడాలని ఆశపడితే నువ్వేం చేస్తావు తెలుసిన, నీ సమస్యను ఎరిగి ముందుగానే సమాధాన పడదువు గాక. సమస్యను పెంచుకోవద్దు, ఎప్పుడు సమస్యను తుంచుకోండి. అర్థమవుతుందా? భార్యాభర్తల మధ్యలో ఏమండి వస్తాయి, రాకుండా ఉండవు. సమస్య పెంచుకోకూడదు, సమస్య తుంచుకోవాలా. నీ వెళ్ళాలి మొదట, నేను ఎందుకు వెళ్ళాలంటే వెళ్ళాలా. నీకు సమాధానం కావాలని కోరుకున్నప్పుడు వెళ్ళాలి. నాకు పగ కావాలి, ఈర్ష్య కావాలి, ద్వేషం కావాలి, నాకు అవసరం లేదు అని అనుకుంటే అది నీ ఇష్టం. నీ సమాధానం కావాలని కోరుకున్నప్పుడు నువ్వు వెళ్ళదువుగాక. హల్లెలూయా. ఒకవేళ నీ ద్వారా సమస్య రాలేదా, వాళ్ళ ద్వారా వచ్చిందా, అయినా సరే నీ వెళ్ళదువుగాక. వాళ్ళ ద్వారా కాకుండా నీ ద్వారానే వచ్చిందా, అయినా సరే మొదట నువ్వు వెళ్ళదువుగాక. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే సమాధానముతో నిన్ను నింపును గాక, నీ గిన్నె నిండి పొర్లును గాక. హల్లెలూయా. దాన్ని గుర్తెరగలి స్థితిలోనికి రాగలగాలి. మీరు గమనించండి, ఇప్పటికి యుద్ధం జరుగుతూ ఉంది కదా, ఇజ్రాయెల్ ప్రాంతానికి ఆ ప్రాంతానికి యుద్ధం జరుగుతూ ఉంది కదా. ఆ ప్రాంతానికి ఏమండి యుద్ధం జరగడానికి కారణం ఏంటి ఆలోచన చేయండి. వాళ్ళు ఎవరితో యుద్ధానికి దిగారో వాళ్ళకి అర్థమైందా? యుద్ధం చేసే వాళ్ళకి ఎవరితో యుద్ధానికి పోతున్నారో, ఎవరితో యుద్ధం చేయాలనుకున్నారో వాళ్ళకి అర్థమైందా? ఎలాంటి వారితో యుద్ధం చేయాలనుకున్నారో అర్థమైందా? అర్థమైతే ఏం చేస్తారు? మౌనంగా ఉంటారు. వాళ్ళతో మనకి కష్టం. ఇప్పటికే ఎన్నో సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తున్నాం, మనం గెలిచింది లేదు, మనం ఓడిపోతానే ఉన్నాం కదా అని వాళ్ళు గుర్తెరిగితే పోతారా? ఆ గాజా ప్రాంతం ఏమంటే శ్మశానంగా మారిపోతుందా? అక్కడున్న సమస్తం పాడు దెబ్బగా మార్చబడుతుందా? ఆలోచన ప్రియమైన వాళ్ళరా, సమస్యను పెంచుకున్నారు కానీ సమస్యను వాళ్ళు తుంచుకోవాలా. కనుక నీ జీవితంలో కూడా సమస్యని పెంచుకోకూడదు, ఎప్పుడు సమస్యను తుంచుకోగలిగే స్థితిలోకి రావాలి. రాక తప్పవు. సంసారం అన్న తర్వాత ఏమండి చిన్నదో పెద్దదో జరగక తప్పదు. జరిగింది అని తెలుసుకున్నప్పుడు నువ్వేం చేయాలి అంటే సమాధాన పడేదానికి త్వరపడదువుగాక. హల్లెలూయా. ఇంటిని యుద్ధరంగంగా మార్చుకోకూడదు. ఎప్పుడు ఇంటిని యుద్ధరంగంగా
ఎప్పుడు మార్చుకోకూడదు ప్రియమైన వాళ్ళ. దాన్ని మనం ఆలోచన చేసుకోగలిగే స్థితిలోనికి వచ్చుదుము గాక. హల్లెలూయా. దేవుని వాక్యం తెలియజేసిన సత్యమే తెలిసిన నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొని ఎడల నీకెంతో మేలు. నీకెంతో మేలు, ఎవరికో కాదు మేలు, నీకెంతో మేలు, నీ కుటుంబానికి ఎంతో మేలు, నీ జీవితానికి ఎంతో మేలు. ఎప్పుడు తెలిసినా సమాధాన సంబంధమైన సంగతులు నీవు తెలుసుకోగలగాలి. నేను సమాధానం పోగొట్టుకుని ఏం ప్రయోజనం? సమాధానం లేకుండా చేతులెత్తి ఏం ప్రయోజనం? సమాధానం లేకుండా స్తోత్రం అని చెప్పి ఏం ప్రయోజనం? సమాధానం లేకుండా కానుక వేసి ఏం ప్రయోజనం అనేది నువ్వు తెలుసుకోగలగాలి. నువ్వు తెలుసుకుంటే నువ్వేం చేస్తావు అంటే మొదట నీవే సమాధాన పడదువు గాక. హల్లెలూయా. రెండో మాట చెప్తాను చూడండి. సమూయేలు 2వ పుస్తకం 16వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు 2వ పుస్తకం 16వ అధ్యాయం 13వ వచనం. అంతటా దావీదును అతని వారును మార్గమున వెళ్ళిపోయిరి. వారు వెళ్ళిపోవచ్చుండగా షిమి అతనికి ఎదురుగా కొండ ప్రక్కన పోవచ్చు, అతని మీదికి రాళ్ళు రువ్వుచు ధూళి ఎగరగొట్టుచుండెను. బాగా గమనించండి, అక్కడ బాగా గమనించండి. ఆ విషయం ఇంచుమించుగా మీకు తెలుసు. దావీదుతో ఉన్నవారు అడవికి వెళ్ళిపోతా ఉన్నారు, అరణ్యానికి వెళ్ళిపోతా ఉన్న సమయం అది. వెళ్ళిపోతా ఉంటే షిమి అనేవాడు, ప్రియమైన వాళ్ళరా, వీడికి అనవసరం అదేదంటారు చూడండి, పండుకొని నిద్రపోతున్న దాన్ని లేపి తనిసుకోవడం అంటారు చూడండి, బైబిల్లో ఉంది. పట్టని జగడాన్ని ఈడేం చేస్తా తెలిసిన, ఈడు పోయి ఆ కుక్క తోలిపోతాడు. వీడికి వీడికి అవసరం లే, ఈ షిమికి అవసరమే లేదు. అర్థమవుతుందా? షిమికి అవసరమే లేకపోయినా వీడు అనవసరంగా ఏమంటే దావీదుని కదిలించుకుంటా ఉన్నాడు. అర్థమవుతుందా? కాస్త గుర్తెరగండి. కదిలించుకున్నాడు. ఏమన్నా బాగున్నారా, ఏంటి ఎక్కడికి వెళ్తున్నారే, ఏంటి సంగతి అనేది మాట్లాడి పంపించుంటే పోయేది. అర్థమవుతుందా? ఏమన్నా తెలిసినా ఛీ పో దుర్మార్గుడా. ఎవరు? దావీదు దుర్మార్గుడా. వీడికేం దుర్మార్గం చేశాడు? వీడికేం కీడు చేశాడు? షిమికి ఏమైనా కీడు చేశాడా? షిమికి ఏమైనా అన్యాయం చేశాడా? షిమికి ఏ రోజైనా ఏమండి అతగాడి ఆస్తి ఏమైనా తీసుకున్నాడా? అతగాడి డబ్బు ఏమైనా తీసుకున్నాడా? అతగాడి ఏదైనా కొల్ల పెట్టుకున్నాడా? ఏమీ లేదు కదా. ఛీ పో దుర్మార్గుడా, ఛీ పో దుర్మార్గుడా అంటున్నాడు. అంటే ఆ నోటి మాటల ద్వారా ఎంత గాయపరుస్తున్నాడో గమనించిన ప్రియమైన వాళ్ళ. దావీదుని నోటి మాట ద్వారా గాయపరుస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అక్కడ రాయబడి మాట తెలిసిన, నీవు ఏలవలెనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా. సరే, ఏ రోజైనా దావీదు ఆ ప్రయత్నం చేశాడా? మనం బైబిల్ చదువుతూ ఉంటే ఏ రోజైనా ఎప్పుడైనా దావీదు ఆ ప్రయత్నం చేశాడా? సౌలా, దావీదు, దేవుడు నన్ను అభిషేకించాడు, నేనే రాజుని, ఇక మీద నువ్వు రాజుగా ఉండకూడదు అని ఏ రోజైనా కత్తెత్తాడా? దొరికినా సరే చంపలా. గుహలో దొరికాడు ఒకసారి, చంపలా. తర్వాత నిద్రపోతా ఉన్నప్పుడు దగ్గరికి వచ్చి ఏమంటే చంపకుండా నీళ్ల బాట్లు అలా తీసుకెళ్ళిపోయి ప్రియమైన వాళ్ళరా, అంతగా దగ్గరకు వచ్చి అందరూ చెప్తూ ఉన్నా చంపకుండా వదిలిపెట్టి వెళ్ళిపోయిన ఆ పరిస్థితులు మనం బైబిల్లో గమనించగలం. ఇతగాడు ఏమంటాడు తెలిసిన, నీవు ఏలవలెనని. ఏ రోజైనా కోరికుందా? దావీదు ఏ రోజైనా కోరిక కలిగి ఉన్నాడా? నేను దేశాన్ని ఏలాలి, నేను దేశాన్ని ఏలాలని ఆశపడ్డా? ఆశపడ్డా. దానికి ఏమైనా ప్రయత్నం చేశాడా? ప్రయత్నం చేయాల. దానికి ఏమైనా సౌలు ఇంటి వారిని ఏ రోజైనా చంపాడా? ఎవరైనా చంపాడా? ఏమీ చేయకపోయినా ఇతగాడు ఎంత నిందిస్తున్నాడో, ఎంత అవమానపరుస్తున్నాడో గమనించాడు. మొదటేమో మాటల ద్వారా గాయపరిస్తే ఆ తర్వాత నిందిస్తూ ఉన్నాడు, అవమానపరుస్తూ ఉన్నాడు, హేళన చేస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? అంత మాత్రమే కాకుండా ప్రియమైన వాళ్ళరా, అక్కడ మనం గమనిస్తే రాళ్ళు రువ్వి ఏమంటే రాళ్ళు విసురుతా ఉన్నాడు, వాళ్ళ మీదకి రాళ్ళు విసురుతా ఉన్నాడంట. వీడికి ఏం పని? అయినా దావీదు పక్కన వాళ్ళు అంటా ఉన్నారు, దావీదా, ఈ సచ్చిన కుక్క నిన్నమ్మా, నీ మీదకి రావడమా, రాళ్ళు చూసడమా, ఒక్క మాట చెప్పు అని అంటే, లేదు వాడితే మనకెందుకు,
మనం వెళ్ళిపోదాం, మన దాన్ని మనం వెళ్ళిపోదాం, మన దాన్ని మనం వెళ్ళిపోదాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అతని జీవితం ఎలా ఉంటుందో గమనించండి. సమాధానం నువ్వు వెతికి వెంటాడగాలి అనే ఆలోచన నీకు ఉంటే నువ్వు ఎలా ఉంటావు తెలిసిన? మొట్టమొదట సమస్యను తెలుసుకొని త్వరగా సమాధాన పడతావు. రెండవది మీరు గమనిస్తే ఏమంటే నిన్ను నిందించవచ్చు, నిన్ను అవమానపరచవచ్చు, నిన్ను ఎగతాళి చేయవచ్చు, నిన్ను హేళన చేయవచ్చు, ఆ తర్వాత నోటికొచ్చేట్టుగా మాట్లాడవచ్చు, మాటలతో గాయపరచవచ్చు. అయినా సరే మనం ఎలా ఉంటుందో తెలిసిన? మౌనంగా ఉందము గాక. హల్లెలూయా. దావీదు ఎలా ఉన్నాడు? గట్టిగా చెప్పండి. దావీదు ఎలా ఉన్నాడు? మౌనంగా. ఆడితో మనకెందుకురా, నా కడుపును పుట్టిన బిడ్డే నన్ను వెళ్ళగొడితే వాడి ద్వారానే మనం ఇలా వెళ్ళిపోతున్నాం, వాడితో మనకెందుకురా. అన్నీ శపిస్తున్నాడా? శపించని. రాళ్ళు రువుతున్నాడా? రువని. అయ్యా నిందిస్తున్నాడయ్యా, నిందించని. అవమానపరుస్తున్నాడయ్యా, అవమానపరచని. ఇంకా ఎంతగా అవమానపరుస్తాడో అవమానపరచని. ఎంతగా నిందిస్తాడో లేని పోని మాటని చెప్పి నిందిస్తాడో నిందించని, ఎంతైనా నిందించని అని ఏమంటే తన దారిలో తను వెళ్ళిపోతా ఉన్నాడు, మౌనంగా వెళ్ళిపోతా ఉన్నాడు. ఆడి జోలి పొరపాటును కూడా పోలా. యేసయ్యకి మహిమ కలుగును గాక. కొన్ని సందర్భాల్లో మన వ్యక్తిగత జీవితం ఏం కావాలో తెలుసా ప్రియమైన వాళ్ళరా? సమాధాన పడేదానికి మనమే త్వరపడాలి, సమస్యను తెలుసుకొని త్వరపడాలి. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండడం ఉత్తమమైన పని. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? మాట్లాడుతూ ఉన్నారా, నిందిస్తూ ఉన్నారా, మౌనంగా ఉండు, మౌనంగా ఉండు, మౌనంగా ఉండు. హల్లెలూయా. అప్పుడేం కలుగుద్దంట? దేవుని వలన సమాధానము కలుగునుగాక. ఆయన సమాధానముతో ఒక్కొక్కరిని నింపునుగాక. అడుగు పెట్టిన ప్రతి ఒక్కరిని నా దేవుడు సమాధానముతో నింపునుగాక. హల్లెలూయా. అది ఆఫీసులోనా, చేతి పని చేస్తున్న చోట, ఉద్యోగం చేస్తున్న చోట, ఏమండి వ్యాపారం చేస్తున్న చోట, నేను ఎంతైనా నిందించని మౌనంగా ఉండు, సమాధానం నీకు కలుగునుగాక. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ స్థితిలోనికి నీ వ్యక్తిగత జీవితం రావాలని ప్రభు కోరుకుంటా ఈ మాటలు నీకు తెలియజేస్తా ఉన్నాడు. అర్థమవుతుందా? ఆ రోజున దావీదు మీద షిమీ లేచాడు, ఈ రోజున షిమీ లాంటి లేయవచ్చు. లేయరా? మనం బ్రతికేది ఎక్కడ? లోకంలోనే ఉన్నది, లోకంలోనే కదా. లోకంలోనే ఉన్నప్పుడు షిమీలు కాదు, అంతకు మించిన వారు కూడా లేస్తారు. అర్థమవుతుందా? అతగాడు చీపో అని అన్నాడు, ఇంకా అనవచ్చు. అతగాడు ఏమన్నాడు తెలిసిన? నీవు ఏలవలెనని అనే మాట వాడాడు, అంతవరకే వాడాడు. ఇంకా ఘోరాలు, ఇంకా నేరాలు చేసినట్లుగా, ఏమంటే జరిగినట్లుగా సృష్టించవచ్చు కూడా. యోసేపు ఉన్నాడు, యోసేపు ఏమన్నా చేశాడా? బైబిల్లో చేశాడా? అయినా ఆ మనిషి ఏం చేసింది? తన దగ్గరున్న ఏమంటే తువాలు చూపించింది, ఇదిగో నన్ను హేళన చేసి దానికి చూడు, నువ్వు తీసుకొచ్చి పెట్టిన ఆ హెబ్రీడ్ ఏం చేశాడో. నేరం చేసింది లేదు, అక్కడ ఏమీ లేదు, అయినా నిరూపించింది. అలాంటివి కూడా జరగవచ్చు. అయినా సరే ప్రియమైన వాళ్ళరా, దావీదు ఎలా ఉన్నాడు చెప్పండి గట్టిగా? మౌనంగా. యోసేపు ఎలా ఉన్నాడు? యోసేపు ఎలా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడు. అయ్యా ఇలా పిలిచిందయ్యా, ఇలా మాట్లాడిందయ్యా, నేను తప్పించుకోబోతే ఇది దొరికిందయ్యా అని చెప్పను కూడా చెప్పరా. చెప్పినా కూడా అక్కడ చెల్లుబాటు కాదు, నమ్మరు. ఒకసారి గమనించండి ప్రియమైన అన్నారు. అందుకని మౌనంగా ఉన్నాడు. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మనం ఎలా ఉన్నాడు? మౌనముగా ఉందము గాక. ఆ హిజ్కియా రాజు రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఆ సన్హెరీబు అనే రాజు తన మీదికి వచ్చి ప్రగల్భాలు పలికాడు, నోటికి వచ్చేట్టుగా మాట్లాడాడు.
అర్థమవుతుందా? ఆ అధ్యాయం అంతా మీరు చదువుకోండి కావాలంటే. యెషయా పుస్తకం 36వ అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళిన తర్వాత నీట్గా చదువుకోండి, జాగ్రత్తగా చదువుకోండి. అర్థమవుతుందా? ఆ 21వ వచనం చూడండి. అయితే అతనికి ప్రత్యుత్తరమియ్యవద్దని రాజు సెలవిచ్చి ఉండుట చేత. హల్లెలూయా. రాజుగారు పోయేటప్పుడే చెప్పాడు, హిజ్కియా రాజుగారు పోయేటప్పుడు చెప్పాడు, రేయ్ వాడు ఏమైనా మాట్లాడి, ఏమైనా అన్ని, ఎలాంటి మాటలైనా మాట్లాడి, మీరు మాత్రం ఒక్క మాట కూడా ప్రత్యుత్తరం ఇవ్వద్దు. మౌనంగా ఉండండి. మీరు మౌనంగా ఉండండి. మీరు మాట్లాడొద్దు, మీరు జగడం పెట్టుకోవద్దు, మీరు కొట్లాడ పెట్టుకోవద్దు, మీరు మౌనంగా ఉండండి. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళారా, మన వ్యక్తిగత జీవితంలో కొన్నిసార్లు మౌనంగా ఎంతగా ఉండగలిగితే అంతగా సమాధానం కాపాడుకుందుము గాక, అంతగా సమాధానముతో నా ప్రభువు నింపును గాక, అటు కృప దయచేయును గాక. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను చూడండి. ఆదికాండం 13వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 13వ అధ్యాయం 6వ వచనం. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహం పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజీయులు ఆ దేశంలో కాపురం ఉండిరి. కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. ఈ దేశం అంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళుదని లోతుతో. హల్లెలూయా. బాగా గమనించండి, అబ్రహాము లోతు కలిసే బయలుదేరారు, కలిసే వచ్చారు. అబ్రహామునేమో దేవుడు పిలిచాడు, లోతునేమో దేవుడు పిలవలేదు. పిలవబడిన వ్యక్తిని వెంబడించాడు కనుక లోతును కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఎంతగా ఇద్దరిని ఆశీర్వదించాడు అంటే వారు కలిసి నివసించలేనంతగా దేవుడు ఆశీర్వదించాడు. అంతగా ఆశీర్వదించాడు, అంతగా దీవించాడు, అంతగా విస్తరింపజేశాడు. ఈ విస్తరింపజేసినప్పుడు ప్రియమైన వాళ్ళ వీళ్ళిద్దరికీ ఏమీ కావాలి, వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు. ఈ అన్నదమ్ములు బాగానే ఉన్నారు. ఎవరు? అబ్రహాము, లోతు. ఈ అన్నదమ్ములు ఇద్దరు బాగానే ఉన్నారు, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, అంతా బాగానే ఉంది. అయితే పశువులు ఎవరైతే తోలుకుని పోయారో ఆ కాపర్లకి గొడవ వచ్చింది. ఏం గొడవ? నువ్వెంత అంటే నువ్వెంత అనేదే కాదు. ఇప్పుడు పశువులు కాపర్లు ఏ విషయంలో గొడవ పెట్టుకున్నారు ఎక్కువగా చెప్పండి? ఏ విషయంలో? ముందు మేము వచ్చి ఇక్కడ తోలుకున్నాం, మా గొర్రెలు మేస్తా ఉన్నాయి. ఇప్పుడు ఈలోపు మరలా మీరు తోలితే ఎట్లా? మేము వచ్చి నీళ్ళు పెట్టుకుంటా ఉన్నాం, మా గొర్రెలు తాకముంపే మరలా మీరు వచ్చి గొర్రెలకు నీళ్ళు పెడితే ఎలా? అర్థమవుతుందా? ఇదే గొడవ. అక్కడ ఇంక పెద్ద గొడవలే ఉండవు వాళ్ళ దగ్గర. మా గొర్రెలు ముందు పోవాలి, మా గొర్రెలు తినాలి, మా గొర్రెలు నీళ్లు తాగాలి, ఇదే అనమాట గొడవ. అంతే కదా? అంతకంటే ఇంకెక్కువ ఏముంటాయి వాళ్ళ దగ్గర? ఆ గొడవలు వీళ్ళకి తెలిసి, అరే అబ్బాయి మనం కలిసి నివసించలేనంతగా విస్తారణమైపోయింది. ఈ స్థలం కూడా మనం సరిపోవట్లే. 2 మందలు వచ్చి నీవి నావి ఇక్కడ ఉంటే ఈ ప్రాంతమే సరిపోవడంలే. అందుకని నువ్వు తూర్పుకి వెళ్తానంటే నేను పడమరకి వెళ్తా, నువ్వు దక్షిణానికి వెళ్తానంటే చెప్పండి నేను ఉత్తరానికి వెళ్తా అని కూర్చోబెట్టి ప్రియమైన వాళ్ళరా సావధానంగా మాట్లాడి ఏమండి ఆ తర్వాత మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా వేరు పడినట్లుగా గమనిస్తూ ఉంది. దేవుని వాక్యం చెప్తా ఉంది. వారిద్దరూ ఏమన్నారో వేరు పడినట్లుగా చూపిస్తా ఉంది దేవుని వాక్యం. వారిద్దరు వేరు పడ్డారు. అర్థమవుతుందా? శరీర సంబంధంగా కనిపించేదానికి వేరు పడ్డారే కానీ వారు పూర్తిగా వేరైపోయినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుందా? ఏ రోజు సెలవు ఇవ్వలేదు, ఎప్పటికీ సెలవు ఇవ్వదు కూడా ప్రియమైన వల్ల. ఇంకా మీకు అవి చూపించాలనుకుంటే లోతు బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రాంతం మీదకి శత్రువులు వచ్చి లోతుకు కలిగిన దాన్ని, ఆ ప్రాంతంలో ఉన్న వాటన్నిటినీ శత్రువులు పట్టుకుపోతే అది తెలుసుకున్నాడు ఎవరు?
అబ్రాహాం తెలుసుకున్నాడు. అబ్రాహాం తెలుసుకొని వాడితో నాకేం పని, వాడు నన్ను విడిచి వేరైపోయాడు కదా, వాడికి నాకేం సంబంధం, పోని శత్రులు కొలగొట్టుకుపోయారా, పోని వాడి కర్మ వాడు అనుభవిస్తాడు, వాడి జీవితం వాడు అనుభవిస్తాడులే అని విడిచిపెట్టాడా? విడిచిపెట్ల. తన ఇంట పుట్టి అలవర్చబడిన ఏమండి అంతమందిని తీసుకుని వెళ్ళి యుద్ధం చేసి అందరినీ విడిపించి తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒకరి బాధలో, ఒకరి వేదనలో, ఒకరి సమస్యలో పాలు పొందారా లేదా? ఒకసారి గమనించండి. శరీర సంబంధంగా వేరయ్యారే కానీ వారి మనసులు వేరయ్యాయా? శరీర సంబంధంగా వేరయ్యారే కానీ ప్రియమైన వాళ్ళరా వారి ఆ పరిస్థితుల్లో వాడికి సహాయం చేసే అవసరం లేదు అని అనుకున్నాడా? లేదు. ఇంకొకటి మీరు గమనిస్తే ప్రియమైన వాళ్ళరా ఇంకొక విషయం చెప్తాను చూడండి. సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు నాశనం చేయాలని అనుకున్నప్పుడు ఆ విషయం అబ్రాహాముకు చెప్పాడు. నేను చెయ్యబో సంగతి నీకు దాస్తానా అన్నాడు. చెప్పాడు. చెప్పిన తర్వాత అక్కడ లోతు కలిగిన సమస్తం ఉందని అబ్రహాం ఏం చేశాడు చెప్పరేమండి? దేవుని సన్నిధిలో ఏం చేశాడు? ప్రార్థన చేస్తానే ఉన్నాడు. అయ్యా అక్కడ 50 మంది నీతిమంతులుంటే నాశనం చేస్తావా? లేదయ్యా. 45 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 25 మంది ఉంటే, 10 మంది ఉంటే నాశనం చేస్తావా? లేదు, 10 మంది నాకు కనిపిస్తే నాశనం చేయను. అంటే చూడండి ప్రియమైన వాళ్ళరా, శరీర సంబంధంగా వారు వేరైపోయారే కానీ వారి వ్యక్తిగత జీవితంలో వారి మనస్సులు మాత్రం పొరపాటున కూడా వేరు కాలేదు. ఒకరికొకరు సహాయం చేసుకుంటానే ఉన్నారు, ఒకరికొకరు పలకరించుకుంటానే ఉన్నారు, ఒకరి ఏమండి లోటుపాట్లు ఒకరు తెలుసుకుంటానే ఉన్నారు, ఒకరితో ఒకరు ఏమండి వాళ్ళు సహాయం ఇచ్చి పుచ్చుకున్న ఆ పరిస్థితులు మనం బైబిల్లో గమనించగలుగుతానే ఉన్నాం. హల్లెలూయా. అంటే మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా శరీర సంబంధంగా ఒకవేళ కంటికి కనిపించడానికి వేరైపోయినట్లుగా కనిపిస్తుందే కానీ వారిలో ఉన్న ఆ ప్రేమ అనురాగాలు తగ్గిపోయాయా? దాని గుర్తెరుగుదురుగాక. హల్లెలూయా. చూడండి ఆ కుటుంబం పెద్దదైనప్పుడు ఇప్పుడు 2 పిల్లలు, భర్త, భార్య, తల్లిగా తండ్రిగా నీవు 2 పిల్లలు లేదా 3 పిల్లలు ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఎంతైంది? కుటుంబం ఎంతైంది? అవునా కదా? కుటుంబం విస్తరించింది. ఉండేదానికే సరిపోవడం లేదు. శరీర సంబంధంగా వేరు కావడం తప్పేం కాదు. లోపల పగ పెట్టుకొని, లోపల ఈర్ష్య పెట్టుకొని, లోపల కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని ఏమండి కుటుంబాన్ని పాడు చేయాలి అన్న ఆలోచనతో ఒకవేళ వేరైతే అది తప్పు ప్రియమైన వాళ్ళ. అరే ఉండేదానికి ఇల్లు సరిపోవడం లేదు, ఉండేదానికి స్థలము సరిపోవడం లేదు, అరే వేరవుదాం, తప్పు కాదు. ఇంకా మీకు ఒకటి చెప్తాను చూడండి ప్రియమైన వాళ్ళరా, మీరు సమాధానంగా ఉండాలని కోరుకుంటే పెళ్ళి అబ్బాయికి ఎప్పుడైతే చేస్తారో, నీ పిల్లలే 2 పిల్లల 3 పిల్లల 2 పిల్లల 3 పిల్లల పెళ్ళి ఎప్పుడైతే చేస్తారో అప్పుడే తీసుకుని పక్కన పెట్టండి. మీకు ఆనందంగా ఉంటుంది, మీకు క్షేమంగా ఉంటుంది, మీరు సురక్షితంగా ఉంటారు, మీరు సమాధానంగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? పెళ్ళి అయిన వెంటనే పక్కన పెట్టేసేయండి. వాళ్ళ బతుకులు బతుకుతారు, ప్రేమలు ఉంటాయి, ఆప్యాయతలు ఉంటాయి, అనురాగాలు ఉంటాయి, కుటుంబం బాగుంటుంది. అర్థమవుతుందే? కొంతకాలం రాసుకొని పూసుకొని ఆ తర్వాత లోపల పగలు పెట్టుకొని, కుట్రలు పెట్టుకొని, కుతంత్రాలు పెట్టుకొని ఆ తర్వాత వేరైపోతే ఒకరి ముఖం ఒకరు చెప్పండి చూసుకోలేరు ప్రియమైన వాళ్ళ.